ఈరోజు మనము 10th క్లాస్ ఎకనామిక్స్ చాప్టర్ 1లో సెకండ్ డే గురించి సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుంటాం. అంటే అభివృద్ధి డెవలప్మెంట్ 10th క్లాస్ ఎకనామిక్స్ చాప్టర్ 1 అనమాట, ఫస్ట్ చాప్టర్. దీంట్లో నీకు పార్ట్ 2గా తెలుసుకుంటాం. ఈరోజు దేశ ఆదాయం అంటే ఏంది, తలసరి ఆదాయం అంటే ఏంది, సగటు ఆదాయం అంటే ఏంది, అభివృద్ధి చెందిన దేశాలు, అది నెక్స్ట్ మధ్య ఆదాయం గల దేశాలు, తక్కువ ఆదాయం గల దేశాలు, ప్రపంచ అభివృద్ధి నివేదిక అంచనాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. దేశాల అభివృద్ధిని పోల్చడానికి ఆ దేశాల యొక్క ఆదాయాన్ని లెక్కలో తీసుకుంటారు. దేశ ఆదాయం అంటే దేశ ప్రజలందరి యొక్క ఆదాయం అన్నమాట. దేశంలో ఉండే ఎంతమంది ప్రజలు ఉంటారో అంతమంది ప్రజల యొక్క ఆదాయాన్ని కలిపితే దేశ ఆదాయం వస్తుంది. దీన్నే జాతీయ ఆదాయం అని చెప్పి కూడా అంటారు. ఇది ఒక ప్రామాణికమైనది కాదు. వ్యక్తి తలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని అంచనా వేస్తారు. అంటే దేశంలో ఎంతమంది పీపుల్ ఉంటారో ఆ పీపుల్ యొక్క మొత్తం ఇన్కమ్ని నేషన్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ డెవలప్మెంట్ కొరకు నేషన్ ఇన్కమ్ కన్నా కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది నీకు ఒక ముఖ్యమైన ఇండెక్స్గా, మనకి ఇండికేటర్గా మనం చెప్పచ్చు. తలసరి ఆదాయం అంటే ఏంటి, సగటు ఆదాయం అంటే ఏంటి అంటే తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్, సగటు ఆదాయం అంటే యావరేజ్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క ఆదాయాన్ని మనము పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. అంటే వ్యక్తి యొక్క ఆదాయాన్ని, దేశంలో ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. దీన్ని సగటు ఆదాయం అని కూడా అంటారు. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇన్కమ్ అంటారు. ఒక దేశంలో ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయాన్ని తలసరి ఆదాయము లేక సగటు ఆదాయము అంటారు. దీన్ని మనకి జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది, అంటే సగటు ఆదాయం అనేది వస్తుంది. అంటే నేషన్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేయాలి. వెన్ వి డివైడ్ ద నేషన్ ఇన్కమ్ విత్ ద పాపులేషన్ వి గెట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ ఇన్కమ్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి వెన్ దేర్ ఇస్ ఏ హయ్యర్ పర్ క్యాపిటా ఇన్కమ్, ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆల్సో హై. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిపెండ్ అపాన్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ తెలుపుతుంది. నేషన్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. దీన్ని యావరేజ్ ఇన్కమ్ అంటారు. పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ మీద ఆధారపడింది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి దీన్ని ఇండికేటర్గా మనం చెప్తాం అనమాట. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ బట్టి కంట్రీస్ని మనము డెవలప్డ్ కంట్రీస్, హై ఇన్కమ్ కంట్రీస్ అని, మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి డివైడ్ చేసాం. అభివృద్ధి చెందిన దేశాలు, మధ్య ఆదాయం గల దేశాలు, అల్ప ఆదాయం గల దేశాలు, ఇట్లా నీకు మనం క్లాసిఫై చేసాం. అభివృద్ధి చెందిన దేశాలు అంటే తలసరి ఆదాయాన్ని బట్టి దేశాన్ని ఇట్లా మనం 3 రకాలుగా విభజించాం. అధిక ఆదాయం గల దేశాలు, మధ్య ఆదాయం గల దేశాలు, అల్ప ఆదాయం గల దేశాలు. అంటే హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి మనము క్లాసిఫై చేసాం. అంటే ఏ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంటుందో వాటిని మనము డెవలప్డ్ కంట్రీస్ అంటాం, హై ఇన్కమ్ కంట్రీస్ అంటాం, రిచ్ కంట్రీస్ అంటాం. ఏ దేశం యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో దేశాల యొక్క తలసరి ఆదాయం వాటి అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. అధిక ఆదాయం గల దేశాలు అంటారు, ధనిక దేశాలు అంటారు. ఉదాహరణకి అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, వీటి యొక్క తలసరి ఆదాయము ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. మధ్య ఆదాయం గల దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఇది భారతదేశానికి ఉదాహరణగా చెప్పచ్చు. అల్ప ఆదాయం గల దేశాలంటే నీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇవన్నీ కూడా నీకు అల్ప ఆదాయం గల దేశాల కిందకు వస్తాయి. కాబట్టి దేశాలని అభివృద్ధి చెందిన దేశాలు, మధ్య ఆదాయం గల దేశాలు, అల్ప ఆదాయం గల దేశాలుగా డివైడ్ చేశారు.
ఏ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంటుందో వాడు హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు, రిచ్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు. అదే నీకు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ మిడిల్గా ఉంటుంది. లో ఇన్కమ్ కంట్రీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ కొద్దిగా లోయర్గా ఉంటుంది. ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక 2019 అంచనాల ప్రకారము తలసరి ఆదాయాన్ని బట్టి దేశాలని అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలుగా విభజించింది. అంటే ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక 2019 అంచనాల ప్రకారం తలసరి ఆదాయాన్ని బట్టి దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు, మధ్య ఆదాయం గల దేశాలు, వెనుకబడిన దేశాలుగా విభజించింది. వరల్డ్ బ్యాంక్ తన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2019లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా నీకు అమెరికన్ యొక్క డాలర్తో పోల్చి రిచ్ ఇన్కమ్ కంట్రీసు, మిడిల్ ఇన్కమ్ కంట్రీసు, లో ఇన్కమ్ కంట్రీస్గా డివైడ్ చేసింది. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2019 ప్రకారం $49,300 అంతకంటే ఎక్కువగా ఉండే ఇన్కమ్ గల కంట్రీస్ని, పర్ క్యాపిటా ఇన్కమ్ గల కంట్రీస్ని రిచ్ కంట్రీస్, హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు. $49,300 కానీ అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం కానీ అధిక ఆదాయం గల దేశాలు అంటారు. అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. $2,500 అంతకంటే తక్కువ తలసరి ఆదాయం గల దేశాలని అల్ప ఆదాయం గల దేశాలు అంటారు. పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్గా మనం చెప్పచ్చు అనమాట. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం $49,300 కానీ అంతకంటే ఎక్కువగా కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే కంట్రీస్ని హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు. అదేవిధంగా $2,500 కానీ అంతకంటే తక్కువగా ఉండే పర్ క్యాపిటా ఇన్కమ్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు. మన ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి 6,700 కాబట్టి మధ్య ఆదాయం గల దేశాలు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా దీన్ని గుర్తించారు. మన భారతదేశం యొక్క ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ $6,700 కాబట్టి దీన్ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, మధ్య ఆదాయం గల దేశంగా గుర్తించారు. స్టేట్లో కానీ చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా ఏ స్టేట్ వచ్చి మనకి హై ఇన్కమ్ స్టేటు, లోయర్ ఇన్కమ్ స్టేట్ మనం చెప్పచ్చు. హర్యానా 2,36,147 రూపీస్తో హై డెవలప్డ్ స్టేట్గా ఉంది. అంటే హర్యానా 2,36,147 రూపాయలతో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. బీహార్ వచ్చి 40,982 రూపాయలతో నీకు అత్యల్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. బీహార్ వచ్చి 40,982 రూపీస్ పర్ క్యాపిటా ఇన్కమ్తో లో డెవలప్డ్ స్టేట్గా ఉందన్నమాట. కాబట్టి హర్యానా వచ్చి పర్ క్యాపిటా ఇన్కమ్లో స్టేట్లో మన ఇండియాలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ స్టేట్గా చెప్పచ్చు మన టెక్స్ట్ బుక్ ప్రకారం. అంటే మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆధారం కాబట్టి చెప్పుకుంటున్నాం. బీహార్లో వచ్చేసి లో డెవలప్డ్ స్టేట్గా చెప్పచ్చు $40,982 అని చెప్పి చెప్పచ్చు. డే స్టూడెంట్స్, నేను చెప్పిన లెసన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ పంపించండి. దీనివల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. నా ఛానల్ డెవలప్మెంట్ అయ్యేదానికి నీకు అవకాశం, ఇంకా ఎక్కువ వీడియోలు మీ కొరకు నేను చేస్తాను. ఈ పాఠానికి సంబంధించిన బిట్స్ అంతా కూడా షార్ట్లో పెట్టున్నాను. ఒకవేళ బిట్స్ మీరు చదువుకుంటే అది ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజెస్ 10th క్లాస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి ఫస్ట్ పెడుతున్నాను. ఆ తర్వాత లోపల ఉండే ఇంపార్టెంట్ బిట్స్ అంతా కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగా నేను పెడుతున్నాను. మీరు ఈ పాఠం విని బిట్లు చదువుకుంటే బాగా ఉంటుంది. బిట్లైనా చదువుకోవచ్చు, మీ ఇష్టం అది.